So this is the Christmas play that we want to show real Christmas. So yeah. Hi. ఇంకో 3 weeks మన క్రిస్మస్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కదా. ఈసారి మనం చేసే క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉండాలి. ఈసారి దానికోసం పర్ఫెక్ట్గా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసాం. ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్తో మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అద్దరికి కావాలన్నమాట. బ్లూ ప్రింటా? లాస్ట్ ఇయర్ కూడా అలానే అన్నావు కదా, అది అతి పెద్ద బిస్కెట్ అయింది. కెమెరా అన్నావు, డ్రోన్ అన్నావు, నీ బ్లూ ప్రింట్ వస్తే ఏమవుతు? లాస్ట్ ఇయర్ ఓన్లీ ట్రైల్ చేసాం, ఈసారి నా టాలెంట్ చూపిస్తాను. ఈసారి మన క్రిస్మస్ ఈవెంట్ పెరుగుతుంది, గ్రాండ్ క్రిస్మస్ మ్యూజికల్ నైట్ అండ్ డ్యాన్స్ కాన్ఫరెన్స్. ఏం పేరు దొరకలేదా నీకు? నాకు 4 పదాలు తగిలించిపోయావా? బాగుండేది. ఇంతకీ ఈ బ్లూ ప్రింట్ లో సింగింగ్ సంగతి ఏంటి అసలు? ఓపెనింగ్ అది మన ఇన్స్పిరేషన్ మొత్తం అన్న కాన్ఫరెన్స్ నుంచే కదా. ముందు ఒక ఫాస్ట్ బీట్, ఆ తర్వాత ఒక మెలోడీ సాంగ్, ఆ తర్వాత ఒక డ్యాన్స్ నెంబర్, ఇలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేశాను. మినిమం 12 minutes పాటలు మన ఇష్టం. ఇంకా ఏంటి భయ్యా 12 minutes? నా దగ్గర ఏమో ఒక బ్యాండ్ లేదు. అయినా అసలు ఓ హోలీ నైట్ క్యారల్ లేకుండా క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎలా అవుతుంది? అయినా నేను ఒక కొత్త ప్రొఫెషన్ ప్లాన్ చేశాను. ఏ పాటకి? ఓ హోలీ నైట్కి. అది వింటే మన చర్చ్ కాంగ్రిగేషన్ అంతా మెస్మరైజ్ అయిపోతుంది. కానీ మన చర్చ్లోనే నాకు తెలిసి తగ్గ సింగర్స్ లేరు. ఈ జీ కార్డులు, ఎఫ్ కార్డులు నువ్వు తప్ప ఎవరు పట్టించుకోరు. అదే మంచి డ్యాన్స్ నెంబర్ అనుకో, జనాలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అంటే డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది, ఇందుకే డ్యాన్స్ ఏం ప్లాన్ చేసావు? ఈసారి వేసే డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోవాలి. మరి ఆల్రెడీ అదే పని నాకు ఒక కొత్త డాన్స్ నేర్చుకున్నా, కానీ దానికి తగినంత డ్రెస్ కావాలి. ఆ స్టేజ్ సెంటర్లో ఆ డాన్స్ చేస్తే అందరు స్టన్ అయిపోవాలి. ఆబ్వియస్లీ నేను ప్రొఫెషనల్ డాన్సర్ని కదా. నువ్వు ప్రొఫెషనల్ డాన్సర్ అయితే నేను ప్రొఫెషనల్ సింగర్ని. దూతా పాట పాడుని నువ్వు ఒక్కదాన్నే హై పిచ్లో స్టార్ట్ చేస్తా, కాంగ్రిగేషన్ అందరూ ఇలా చూస్తూ ఉంటారు. అసలు మ్యూజిక్ ఏమొద్దు, జస్ట్ నా సోలో సింగింగ్. అసలు మ్యూజిక్ లేకపోతే నీ పాట మీ ఇంట్లో వాళ్ళు కదా, నువ్వు కూడా వెళ్ళావు. మే పాడకపోతే నీ మ్యూజిక్ ఎవరు వింటారు? పీకి వీళ్ళు ఎంత ప్లాన్ చేసినా అసలు సౌండ్ లైట్ కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే వీళ్ళంతా వేస్ట్. ఇలా నా వాల్యూ అసలు అర్థమైతే లేదు, చెప్పండి అని తెలిసేటట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వాలంటే సౌండ్ బాగుండాలి. నేను మార్కెట్లో లేటెస్ట్ JBL సౌండ్ స్పీకర్ చూసాను, లేటెస్ట్. అది అదిరిపోయింది. అది కనుక పెడితే హైదరాబాద్లోని కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం అంత లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసిన వాళ్ళకి అవుతుంది. సూపర్ అసలు. ఇంకా అవే కాదు, ఈ స్మోక్ మషిన్, ధూమ్ లైట్లు, ఇక మీ పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ ఏంజల్ వస్తున్నప్పుడు స్మోక్ మిషన్లో ఏంజల్ వస్తుంది, వైబ్ అసలు డిఫరెంట్. అంతే లేటెస్ట్ లైట్నింగ్ కూడా స్మోక్ మషిన్, ఆఫ్ కోర్స్ లైటింగ్ కూడా లేటెస్ట్. డన్. నా సోలో పర్ఫార్మెన్స్ మాత్రం గ్యారంటీ ఉండదు, నువ్వు ఏమైనా చేసుకో. అసలు మ్యూజిక్ లేకపోతే నీ సోలో పర్ఫార్మెన్స్ అసలే బాగుంటుంది. ఒక 10 స్మోక్ మిషన్లు కూడా ఎక్స్ట్రా తెప్పిస్తాం. మ్యాక్సిమం బడ్జెట్ మాత్రం టెక్నిక్. ఎగ్జాక్ట్లీ టెక్నికే మొత్తం. యా, ఇంత మంచి డ్రెస్ వేసుకొని అంత మంచి డాన్స్ నేర్చుకొని స్టేజ్ చీకట్లో డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ లైటింగ్ కూడా, లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ సెలబ్రేట్ అవ్వాలి కదా, అదే కదా మనం ఏం కోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నీడ్ న్యూ జనరేటర్. 10 స్మోక్ మిషన్లు ఎక్స్ట్రా తెప్పిస్తా. మరి నా డాన్స్, అయినా పాట ఏదో పెద్ద డిస్కషన్ అవుతుంది. అవునక్క, డ్రోన్ కూడా ప్లాన్ చేసాం. డ్రోన్ అంటే అసలు మంచి జూమ్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మీ జూమ్ సౌండ్, డ్రోన్ సౌండ్ కింద వినిపిస్తున్నాయి తెలుసా? అదే అక్క, డ్రోన్ సౌండ్ అందరు డ్రోనే చూసాను, డాన్స్ అవ్వడం. అసలే నేను సోలో పాడుతున్నాను, ఆ డ్రోన్ కూడా నాకు గొంత వినిపిస్తుంది. అసలు మైపోతే ఊతే సరిపోదు అక్క, గట్టి పాడాలా. ఓకే, పెద్ద స్కెచ్ చేశారు, డబ్బులు సంగతి ఏంటి మరి? అక్క మన క్రిస్మస్ ఈవెంట్ పేరు ఏంటో తెలుసా? ది గ్రాండ్ క్రిస్మస్ మ్యూజికల్ నైట్ అండ్ డ్యాన్స్ కాన్ఫరెన్స్. ఎలా ఉంది టైటిల్? కాన్ఫరెన్సా? మరి అన్న ఉన్నాడు కదా. బిర్యానీ ఉందా పోనీ? బాగానే ఉంది, అన్ని ప్లాన్స్ బాగానే ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు. మీ దేవుడు ఇచ్చిన టాలెంట్ బట్టి ఐ రియలీ థ్యాంక్ గాడ్. అండ్ మీ టైం, టాలెంట్ మొత్తం అంతా ఇక్కడ ఫుల్ ఇంట్రెస్ట్తో పెట్టేసి అన్నీ చేసేస్తున్నారు, ప్లాన్ చేసేస్తున్నారు. మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకే?
జస్ట్ సెటిల్ డౌన్, ఒక్క నిమిషం తీసుకొని కొంచెం సిన్సియర్గా ఆలోచించి అది చెప్పండి. ఓకే, ప్రతి ఒక్కరు డిస్కషన్స్ లేవు. ఓకే ఓకే, మీరు ఓకే, నో కాపీస్. ఓకే, ఆపండరా. యా ఓకే, మీరు ఇంత ప్లానింగ్ చేస్తున్నారు, మీ టాలెంట్స్ని డిస్ప్లే చేస్తున్నారు, దేవుడి వరకు వాడుతున్నారు, కానీ మీరు చేసే ప్లానింగ్ ప్రోగ్రామ్ అంతా ఎవరి కోసం? మీ టాలెంట్స్ డిస్ప్లే చేయడానికా, లేకపోతే దేవుని మహిమపరచడానికా? దేవుని కదా మహిమపరిచేది మనం. ప్రతిదీ కూడా మన ప్లానింగ్ స్టార్టింగే దేవునితో స్టార్ట్ అవ్వాలి. సో మన ప్లానింగే మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఎలా? ప్రార్థన లేనిది, ప్రార్థనలో నుంచి కదా పుట్టాలి ప్రతిదీను కదా. మీ అందరూ ఒకవేళ మీరు బైబిల్ చదువుకుంటే ఫిలిపియన్స్ 4:6 మనందరికీ తెలుసు, అందరికీ తెలిసినటువంటి వచనం, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ విత్ ప్రేయర్ అండ్ పిటిషన్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్. మనందరికీ తెలుసు కదా ఇది. సో ప్రార్థన విజ్ఞాపన ద్వారానే ప్రతిదీ స్టార్ట్ చేయాలి. మనకు వచ్చిన థాట్ కూడా ప్రార్థన విజ్ఞాపన ద్వారా దగ్గర పెట్టే అని ఇష్టపడలేదు మనం, దాన్ని బట్టి మన ప్లానింగ్ జరగాలి. ఈలోపు మీరు డ్రోన్లు స్మోకులు ప్లాన్ చేసేస్తే ఎలా, మటన్లు ప్లాన్ చేసేస్తే ఎలా? కెన్ యూ టేక్ అ మినిట్, జస్ట్ అ మినిట్, సిన్సియర్గా ఫస్ట్ లెట్ స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. మీకు మీరు సిన్సియర్గా మనసులో ఎవరితో ఏ డిస్కషన్ చేసుకోకుండా ఒక మినిట్ ప్రార్థనలో గడుపుదాము. లెట్స్ ఆస్క్ గాడ్ టు గైడ్ us guys, right? This should be our first step. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును కాక. కలవరపడకండి, ఇది దేవుని నివాస స్థలం. మీరంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడానికి ఏవేమో ఆలోచన చేస్తున్నారు, కానీ సర్వోన్నతమైన దేవుని కుమారుడు తన్ను తాను తగ్గించుకొని తండ్రిని హెచ్చించడం మీరు మర్చిపోయారా? మన ప్రభువు సింహాసనం మీదనో లేకపోతే గొప్ప ఆర్భాటాలతో కూడిన సంగీత మధ్యలో జన్మించలేదు. పశువుల పాకలో ఒక శిశువుగా జన్మించాడు. పరలోక మహిమను విడిచి ఏమీ లేని వాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ యొక్క అర్థం ఏమిటంటే తగ్గింపు. మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఏం చేసినా దేవునికి మహిమ కలిగేలా ఉండాలి. లేకపోతే మీ టాలెంట్స్ కోసమో లేకపోతే జనాల కోసమో చేయకూడదు. మీరు ఏం చేసినా దేవుణ్ణి హెచ్చించేలా ఉండాలి. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ we must decrease. ఈ యవనస్తులు లేచి వారి సొంత గొప్ప కోసం కాకుండా దేవుని మహిమ కోసం ఆలోచించడం ప్రారంభించారు. ఈ సింగర్కి తన పాట తగ్గింపులో దేవుడు దొరికింది. ఈ డాన్సర్కి నిజమైన ఆనందం దేవుని సేవలో, ఈ మ్యూజిషియన్కి దేవుని మహిమలో గంభీరత అర్థమైంది. ఈ ప్లానర్కి దేవుడు మన జీవితానికి ఇచ్చిన ప్రణాళికే గొప్పదనే విషయం తెలిసింది. ఈ సౌండ్ ఇంజనీర్కి దేవుని స్వరం వినిపించడంలోనే తన టాలెంట్ ఉందని అర్థమైంది. క్రిస్మస్ ఆర్భాటంతో కూడిన లోక సంబంధమైన విషయాల మీద కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తుని మరింత దగ్గరగా తెలుసుకోవడంలోనే ఉంటుంది. ఈ యవ్వన సమాజం వారి హృదయాల్లో ఉన్న ఈగోని తీసేసి దేవుని మహిమ కోసమే వారి జీవితాలు, వారికి ఉన్న తలాంతులను గ్రహించి జీవించడం ప్రారంభించారు. May we all find the peace that comes when we seek only to glorify the Father. Thank you.